నమస్తే. వేద భారత్ వీక్షకులకు అభినందనలు, ధన్యవాదాలు. మన దేశానికి బ్రిటన్ వారు అన్నకంటే బ్రిటన్ బీభత్సకారులు అనడం సమంజసంగా ఉంటుంది. దుర్మార్గులు. ఆ దుర్మార్గుల యొక్క పెత్తనం నుంచి విముక్తి లభించి 80 ఏళ్ళు దాటిపోతుంది. గత సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ నాటికి 80 ఏళ్ళు పూర్తయ్యాయి. అంటే ఈ విముక్తి అనేది దశల వారీగా వచ్చింది మన దేశానికి, ఒక్కసారి రాలేదు. బ్రిటన్ నుంచి విముక్తి లేదా ఐరోపా వాళ్ళ నుంచి విముక్తి. మొదటి విముక్తి నేతాజీ సుభాష్ చంద్రబోసు కొన్ని ప్రాంతాలను బ్రిటన్ నుంచి విముక్తం చేసి తాను ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో జరిగింది. చివరి విముక్తి గోవా నుంచి పోర్చుగీస్ వాళ్ళు నిష్క్రమించడంతో జరిగింది. కాబట్టి ఆంగ్లేయులు, ఫ్రెంచి వారు, నెదర్లాండ్స్ డచ్ వారు, పోర్చుగీసు వాళ్ళు బుడతకీచులు, ఆంగ్లేయులేమో పరంగీలు, నెదర్లాండ్స్ డచ్ వాళ్ళేమో వలందరీలు, ఫ్రాన్స్ వాళ్ళు పరాసులు. ఇది దుష్ట చతుష్టయం అన్నమాట, ఐరోపా దుష్ట చతుష్టయం ఇది. అంతకుముందు అరబ్బులు, తురుష్కులు, మంగోలియా వాళ్ళు, మొఘలాయులు, వీళ్ళు దుష్ట చతుష్టయం. అదేమో జిహాదీ దుష్ట చతుష్టయం, ఇదేమో ఐరోపా దుష్ట చతుష్టయం. అంటే భారతదేశాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎదగకుండా చూడాలి. భారతదేశం ప్రపంచంలో విశ్వగురువు భారతదేశం ఒకప్పుడు, కానీ బానిస దేశంగా మారింది తర్వాత. కాబట్టి ఇది బానిసత్వం నుంచి విముక్తమైన తర్వాత ఎప్పటికైనా విముక్తి సంభవిస్తుంది. అయితే అలా స్వతంత్ర భారతదేశం ఎదగకూడదు. ప్రపంచంలో ఆర్థిక శక్తిగా కానీ, రాజకీయ శక్తిగా కానీ, సైనిక శక్తి కానీ ఎదగకూడదన్న కుట్ర ఈ ఐరోపా వాళ్ళు కొనసాగించారు. దానిలో భాగంగానే అఖండ భారతదేశంలోని అనేక ప్రాంతాలను దశల వారీగా విడగొడుతూ వచ్చారు ఆంగ్లేయులు. మొట్టమొదట ఆఫ్ఘనిస్తాన్ను విడగొట్టేశారు, తర్వాత శ్రీలంకను విడగొట్టారు, బర్మాను విడగొట్టారు, నేపాల్ను విడగొట్టారు, భూటాన్ను విడగొట్టారు, మాల్దీవులను విడగొట్టారు అఖండ భారత్ నుంచి, టిబెట్ను విడగొట్టారు. చివరిగా వెళ్ళిపోతూ స్వతంత్రం ఇచ్చినట్టే ఇచ్చారు, దేశాన్ని ముక్కలు చేసిపోయారు. ఒకటిగా ఉన్నట్టయితే భారతదేశం, అఖండ భారత్ చూసినట్టయితే ఈనాడు చైనా కంటే పెద్దది, విస్తీర్ణం కానీ జనాభా కానీ. ముక్కలైపోయిన కారణంగా చైనా కంటే చిన్నదైపోయింది విస్తీర్ణంలోనూ, జనాభాలో కూడా. జనాభాలో ఇప్పుడు పెరుగుతుంది అనుకోండి, చైనా కంటే పెద్దది అవుతుంది. కానీ జనాభా పెరగడం కాదు, భూభాగాలు కోల్పోయినాం. అలా కోల్పోయిన భూభాగాల్లో ప్రధానమైనది పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఒకప్పుడు బ్రిటన్ వాళ్ళు వెళ్ళిపోయిన సమయంలో అది కలియుగం 5045వ సంవత్సరం, పింగళనామ సంవత్సరం, వైశాఖ బహుళ పాడ్యమి ఆ రోజు. స్వభానునామ సంవత్సరం ఆశ్వీజ బహుళ అష్టమి రోజున, స్వభానునామ సంవత్సరం ఆశ్వీజ బహుళ అష్టమి రోజున మనకు బ్రిటన్ వాళ్ళ నుంచి విముక్తి కలిగింది. అది మొదటిది. స్వభాను సంవత్సరం 5045, స్వభానునామ సంవత్సరం ఆశ్వీజ మాసంలో బహుళ అష్టమి రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రథమ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో మొదటి విముక్తి లభించింది ఆంగ్లేయుల నుంచి. తర్వాత విముక్తి కలియుగం 5049వ సంవత్సరం సర్వజిత్ నామ సంవత్సరం అధిక శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున లభించింది. అది రెండవ విముక్తి, అది ప్రధానమైన విముక్తి కూడా. ఆ రోజే, క్రీస్తు శకం ప్రకారం చెప్పాలంటే 1947 ఆగస్టు 15వ తేదీ, ముందు రోజు రాత్రి 14వ తేదీ రాత్రే అఖండ భారత్ను మరోసారి ముక్కలు చేశారు ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు. ఇది ప్రధానమైన విభజన. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ విడిపోవడం, బర్మా విడిపోవడం అవన్నీ వేరే విషయాలు. కానీ ఈ విభజన మాత్రం ప్రధానమైన విభజన. దీనివల్ల దాదాపు భారతదేశంలో 3వ వంతు భూభాగం అఖండ భారత్ నుంచి విడిపోయింది. దీనికి నేపథ్యం ఏమిటంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు మేము ఈ దేశస్తులు కాదు అని అనుకుంటున్నా, లేదా మాకు ఈ సంస్కృతితో సంబంధం లేదు అనుకుంటున్న జిహాదీ స్వభావం కలిగిన ముస్లింలను వాళ్ళు ప్రోత్సహించారు. ఎందుకు ప్రోత్సహించారంటే, ఈ దేశంలో ఒకే జాతి అనాదిగా ఉంది, ఈ వాస్తవాన్ని మరుగుపరిచి ముస్లింలు వేరే జాతి, ఇస్లాం మతస్థులు వేరే జాతి అనే ఒక
భ్రమను కల్పించారు ఆంగ్లేయులు. ఆ కల్పించడానికి వివిధ దశల్లో ప్రయత్నాలు జరిగాయి. అయితే ప్రయత్నాలు వాళ్ళు జరిపితే మరి ఇస్లాం మతస్థులు ఏం చేశారు? వాళ్ళు కూడా భరతమాత బిడ్డలే కదా. వాళ్ళు కూడా ఈ దేశంలో ఈ తిండి తిని, ఈ గాలి పీల్చి, ఈ నీళ్లు తాగుతున్నారు కదా. మరి వాళ్ళు ఈ జాతిలో అనాదిగా భాగమే కదా. ఈనాడు అమెరికాకు పోతున్నారు వివిధ దేశాల నుంచి. వాళ్ళందరూ మేము అమెరికన్లనే భావిస్తున్నారు. అమెరికా మా మాతృభూమిని భావిస్తున్నారు. అమెరికా పౌరసత్వం స్వీకరించిన తర్వాత అమెరికా పూర్వులను గౌరవిస్తున్నారు. అమెరికా సంస్కృతిని గౌరవిస్తున్నారు. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చిన ఇస్లాం మతస్థులు కూడా సహజంగా ఈ దేశంలో మేము కూడా భాగం అనే భావం చాలామంది ఎక్కువ మందిలో కలిగి ఉండేదన్నమాట. అయితే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ భావాన్ని మరుగును పరిచేసి మేము హిందువులతో కలిసి ఉండము, మాది వేరే దేశం నుంచి వచ్చాము, మాది వేరే జాతి, మేము భారత జాతిలో కానీ హిందూ జాతిలో కానీ భాగం కాదు అనే ఒక విచ్ఛిన్నకరమైన భావాలను వాళ్ళలో ప్రవేశపెట్టడానికి బాగా ప్రయత్నం చేసింది ఎవరంటే ఇంగ్లీష్ ప్రభుత్వం, ఇంగ్లీష్ విద్యా విధానం, ఇంగ్లీష్ రాజ్యాంగ పద్ధతులు కూడా. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ పేరుతో సర్ సయ్యద్ అహ్మద్ అనే ఆయన దాన్ని స్థాపించాడు. ఆ తర్వాత ఆయనే ముస్లిం లీగ్ను కూడా స్థాపించాడు. ముస్లిం లీగ్ అంటే ఏంటి? ముస్లింలకు ఒక పార్టీ కావాలి, రాజకీయ పార్టీ కావాలి. కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని మతాల వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో తిలక్, లాల్ బాల్ పాల్, లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్, విపిన్ చంద్ర పాల్, లాలా లజపతి రాయ్ లాంటి మహనీయుల నేతృత్వంలో కాంగ్రెస్ అన్ని మతాలకు ఒక వేదికగా ఉంటున్న సమయంలో అలా కాదు, ఇస్లాం మతస్థులకు వేరే మత పార్టీ కావాలి అనే ఒక విచ్ఛిన్న భావంతో కొత్త ముస్లిం లీగ్ను స్థాపించుకున్నారు. ఆ ముస్లిం లీగ్కు తర్వాత కాలంలో ముహమ్మద్ అలీ జిన్నా నాయకత్వం వహించారు. ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి అంతా ఒకే జాతి, భారతదేశం అంతా ఒకే జాతి అన్న మాటలను అంగీకరించిన వాళ్ళు సైతం క్రమక్రమంగా మాకు భారతదేశం మా మాతృభూమి కాదు, మా ఇస్లాం మతమే మాకు గొప్ప, మా ఇస్లాం మతస్థులందరికీ కూడా ఒక దేశం కావాలి అన్న భావాలను ప్రచారం చేయడం మొదలు. దీనికి ప్రాతిపదికగా ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే ఇస్లాం మతస్థులకు వేరే నియోజకవర్గాలు, అంటే రాజ్యాంగ సభలలో, చట్ట సభలలో ముస్లిం మతస్థులకు, ఇస్లాం మతస్థులకు వేరే నియోజకవర్గాలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఇప్పుడు ఎక్కడా లేదు. అంటే ఒక మతానికి ఆ మతం వాళ్ళే ఓట్లు వేస్తారు, ఆ మతం వాళ్ళే ఎన్నికల్లో నిలబెడతారు. దీన్ని కమ్యూనల్ అవార్డు అన్నారు. ఈ కమ్యూనల్ అవార్డు ఎప్పుడైతే వచ్చిందో ఇస్లాం మతస్థుల్లో, సామాన్యమైన ఇస్లాం మతస్థుల్లో కూడా ఒక విచ్ఛిన్నకరమైన భావాలు, మాకు ఈ దేశం వద్దు, మాకు వేరే దేశం కావాలి అనే భావాలు పెంపొందాయి. ఫలితంగా చివరి వరకు ఇస్లాం మతస్థులకు ప్రత్యేకమైన దేశం వస్తేనే బ్రిటన్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి, లేకుంటే బ్రిటన్ వాళ్ళు ఇక్కడే ఉండాలి అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొని మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో వాళ్ళు పాకిస్తాన్ను కోరారు. ఈ దేశంలో అనాదిగా అనేక మతాలు ఉన్నాయి, కానీ ఏ మతం వాళ్ళు కూడా మాకు ప్రత్యేకమైన దేశం కావాలని కోరలేదు. ఇస్లాం మతస్థులు మాత్రమే ఈ దేశం మాకు అక్కర్లేదు, మాకు వేరే మతం కావాలి అన్న ఒక విచ్ఛిన్న భావాన్ని ప్రచారం చేసి చిట్ట చివరికి బ్రిటన్ వాళ్ళు ఏ రోజైతే వెళ్ళిపోయారో అదే రోజున, అంటే క్రీస్తు శకం ప్రకారం 1947 ఆగస్టు 14వ తేదీన ఈ దేశం నుంచి విడిపోయి పాకిస్తాన్గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఏమిటి? ఒక మతోన్మాదం, జిహాదీ స్వభావం, మా మతం తప్ప ఇంకో మతం ఈ దేశంలో ఉండడానికి లేదు, ఈ ప్రపంచంలో ఉండడానికి లేదు అని చెప్తున్న వాళ్ళు జిహాదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అలాంటి జిహాదీ మహమ్మద్ అలీ జిన్నా అలాంటి జిహాదీలు అనేక మంది కలిసి చిట్ట చివరికి పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్నారు. వందే మాతరం మనం అనడాన్ని వ్యతిరేకించారు, వందే మాతరం గీతాన్ని వ్యతిరేకించారు, ముస్లింలకు ప్రత్యేకమైన నియోజకవర్గాలు ఏర్పాటు చేసుకున్నారు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు, చిట్ట చివరికి ప్రత్యేకమైన దేశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి ఇదంతా కూడా ఆంగ్లేయుల యొక్క ప్రోత్సాహంతో, బ్రిటన్ బీభత్సకారుల ప్రోత్సాహంతో ఈ ఇస్లాం జిహాదీ స్వభావం కలిగిన రాజకీయవేత్తలు ఇస్లాం సమాజాన్ని కూడా తప్పుదారి పట్టించి చాలామంది ఇష్టం లేదు వేరే దేశం, ఈ దేశంలోనే ఉంటామనుకున్న వాళ్ళను సైతం వాళ్ళ యొక్క అభిప్రాయాలను తోసిపుచ్చి పాకిస్తాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. దీనికి చారిత్రకమైన నేపథ్యం ఇంకా ఉంది. దాని గురించి మరో భాగంలో మనం ముచ్చటించుకుంటాం. భారత్